హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ససిరేఖ. ఈ రోజు వచ్చేసి మన ఛానల్లో బోట్ నెక్ బ్లౌజ్ విత్ ప్రిన్సెస్ కట్ అండ్ ట్రాన్స్పరెంట్ నెట్ అన్నమాట. దాంతో మనం ఈ 3 టైప్స్ కలిపి ఒకే బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాం ఈరోజు. సో ఫస్ట్ అయితే ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా మనకున్న లెంత్ మీద ఉన్న ఖర్చు మీద కంటే కూడా ఇంకా ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ప్రిన్సెస్ కట్లో మనం ఆ జాయింట్స్ అన్ని చేయడం వల్ల ఒక 1 ఇంచ్ పైకి వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ కంటే. సో అందుకని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో నేను 16 తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 7.5 తీసుకుంటున్నాను. చూడండి, 7.5తో మార్క్ పెట్టుకుంటున్నాను. అలాగే ఆర్మ్ హోల్ వైపు కూడా 7.5 తీసుకుంటున్నాను. చూడండి, ఈ లైన్ వచ్చేసి జస్ట్ నార్మల్గా మనం డ్రా చేసుకుంటున్నాము. మనకి చెస్ట్ వచ్చేసి 9 ఉందండి, కానీ ప్రిన్సెస్ కట్ కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. మనం ఇక్కడ లైన్ లాగా అంతా అటాచ్ చేస్తాం కదా కట్ చేసి, దానివల్ల మనకు ఒక 1 ఇంచ్ తగ్గుతుంది కాబట్టి నేను 10 తీసుకుంటున్నాను. 10-10:30 వరకు పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడైనా ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలి. చెస్ట్ సైజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్లో బోట్ నెక్ కాకపోయినా ప్రిన్సెస్ కట్ వరకు అయితే 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఆర్మ్ హోల్ మనం ఫ్రీ హ్యాండ్గా ఇలా డ్రా చేసుకోవచ్చు అనమాట. డ్రా చేసుకున్నా కొలుసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను నెక్ మనం 7.5 షోల్డర్ పెట్టాం కదా, అందులో నేను 4 ఇంచెస్ నెక్ విడ్త్ తీస్తున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ తీస్తున్నాను. ఇది వచ్చేసి బోట్ నెక్ కండి. సో ఇదే 4 ఇంచెస్ విడ్త్తో కింద కూడా ఇట్లా మార్క్ పెట్టుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేస్తున్నాను అనమాట. చూడండి, ఈ బాక్స్లో మనం రౌండ్ షేప్ తీసుకోవాలి బోట్ నెక్కి. చూడండి, ఇలా డ్రా చేసుకొని తీసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇది ట్రాన్స్పరెంట్ నెట్ అని చెప్పాం కదా, అసలు నెక్ మనకి వచ్చేసి నేను 7 ఇంచెస్ దగ్గర పెట్టుకుంటున్నాను. చూడండి, ఇదేంటి అంటే మనకి ట్రాన్స్పరెంట్. ఈ నెక్కి ఇప్పుడు ఇది పెట్టే మార్క్కి మధ్యలో మొత్తం మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుంది పైన దాకా. సో ఇప్పుడు ఈ 7 ఇంచెస్ దగ్గర ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకోండి. ఇలా లైన్ తీసుకొని ఈ లైన్ దగ్గర ఆర్మ్ హోల్ వైపు ఒక 3 ఇంచెస్ కానీ 2.5 నుంచి 3.5 వరకు మనం ఇది అనేది ఇలా చూడండి, ఇలా కరువు లాగా డ్రా చేయాలన్నమాట. చూడండి, ఇలాగా షేప్ అనేది మనకి ఇది నెట్టెడ్ వేస్తున్నామని చెప్పాను కదా, సో అందుకోసం అనేది మీకు కావాలి అంటే ఇంకొక 1/2 ఇంచ్ మనం పైకి కూడా డ్రా చేసుకోవచ్చు. ఇంకా రౌండ్ షేప్ కావాలి మాకు, ఇంకా పైకి కావాలి అంటే నేను అది కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇట్లాగా అనమాట. ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని చూడండి, మీకు ఒకవేళ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ కావాలంటే ఇలా అనమాట. దీనికైతే పర్టికులర్గా మెజర్మెంట్స్ ఏం లేదండి. ఒక 2.5 నుంచి 3 ఇంచెస్ వరకు ఇలా మనం కరువులాగా చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఇంకా కొంచెం డీప్ ఎక్స్పెక్ట్ చేస్తే అలా పెట్టుకోవాలి. సో అలా మనం తీసుకొని ఇప్పుడు ప్రిన్సెస్ కట్కి వచ్చేసి షోల్డర్స్ దగ్గర నుంచి 10 ఇంచెస్కి కింద వరకు మార్క్ పెట్టుకోవాలి. ఇది ఫోల్డింగ్స్ దగ్గర నుంచి వచ్చేసి 3.5 పెట్టుకుంటున్నాను మార్క్. అక్కడ మనకి ప్రిన్సెస్ కట్ అనేది మొదలవుతుంది అనమాట. ఆర్మ్ హోల్ వైపు వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఈ ఏదైతే ఉంది కదా అక్కడ మార్క్ కింద దాకా డ్రా చేసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ వైపుకి ఇలా డ్రా చేసుకోవాలి. అయితే ఈ ప్రిన్సెస్ కట్కి మెయిన్ వచ్చేసి ఇక్కడే అండి. మనం ఫిల్ట్ లాగా పెడతాం కదా మనం షేప్ కరెక్ట్గా రావడం కోసం. సో దానికి ఏంటంటే మనం ఒక 2.5 నుంచి 3 ఇంచెస్ వరకు మనం ఈ గ్యాప్ అనేది తీసుకోవాలండి. ఇది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ప్రిన్సెస్ కట్లో మెయిన్ ఇక్కడే చాలా మందికి పోతుంది. ఇది కరెక్ట్గా రాకపోతే మనకు చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా రాదన్నమాట. సో అందుకోసమే ఇది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సో ఇది మనం చెప్పాను కదా 2.5 నుంచి 3 ఇంచెస్ వరకు ఈ గ్యాప్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం పైన చెస్ట్ 10 తీసుకున్నాం, నడుము వచ్చేసి 7.5 ఉందండి ఎగ్జాక్ట్గా వాళ్ళది. సో అయితే 7 ఇక్కడ మనం ఒక 2.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇది మనం మధ్యలో కట్ చేసి తీసేస్తాం కాబట్టి ఆ క్లాత్ ఉండదు. మీకు ఇట్లా చూడండి, ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది కదా. సో దీన్ని కూడా కలిపి తీసుకోవాలి. ఇప్పుడు 7.5 కాస్త మనం 9.5 తీసుకుంటున్నాము. ఎగ్జాక్ట్ ఇది మనకు ఆ ఫిల్ట్ పోను. కాకపోతే ఆ ఫిల్ట్ జాయింట్ చైన్ కూడా మనకు ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలన్నమాట. ఆ 2 మనం మధ్యలో కట్ చేసి తీసేస్తాము, ఆ జాయింట్ కోసం ఇంకొక 1 ఇంచ్ కావాలి. సో ఆ 1 ఇంచ్ పెట్టుకుంటే ఇది మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనమాట. ఇంకా దీనిపైన మనకి ఖర్చు అనమాట. సైడ్ ఇంకొక 2 or 3 స్టిచ్చెస్ ఎక్స్ట్రా వేసుకోవడం కోసం మనం ఇంకా సైడ్న ఇంకొంచెం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని మనం లైన్ పెట్టుకోవచ్చు.
ప్రిన్సెస్ కట్లు అయితే మెయిన్ అదే అండి. ఇక్కడ చూడండి ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనం, ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం అనమాట. సో ఈ ప్రిన్సెస్ కట్లో మెయిన్ పార్ట్ అదే అండి. మనం ఈ షేప్ దగ్గర కరెక్ట్గా తీసుకుంటేనే మనం ఈ ఖర్చులు మర్చిపోయామో మనకి బ్లౌజ్ తగ్గిపోతుందండి. చెస్ట్ అనేది అణిగిపోయినట్టు మనకి ఏమంటారు పర్ఫెక్ట్గా రాదనమాట. ఆ షేప్ అనేది ప్రిన్సెస్ కట్ షేప్ రాదు. సో నేను ఇంతకు ముందు చెప్పిన వీడియోలో మేబీ నేను కూడా మర్చిపోయి ఉండొచ్చు, ఒకటి ప్రిన్సెస్ కట్ చేశాను కదా, సో దాంట్లో మర్చిపోయానేమో అనుకుంటున్నాను నేను ఖర్చు చెప్పడం మీకు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇది పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ కటింగ్తో. ఇక్కడ షోల్డర్ చూడండి, ఆర్మ్ హోల్ వైపు ఒక 1/2 ఇంచ్ డౌన్ చేశాను అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి షోల్డర్స్ జారిపోవడం అంటూ ఏమీ ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే మనం నెక్ వరకు కట్ చేసుకుంటున్నాము. చూడండి ఫస్ట్ అయితే యాక్చువల్గా అయితే మనం కింద 7 ఇంచెస్ పెట్టాం కదా ట్రాన్స్పరెంట్ వరకు, అంతవరకు కట్ చేసుకోవాలి. కాకపోతే ఫస్ట్ ఏంటంటే ఇదే సైజ్ వేసి మనం నెట్ కట్ చేసుకోవాలి కదా. సో నెట్ కట్ చేసుకున్నాక ఇది అంతవరకు ఇది కూడా కట్ చేసి తీసేసుకుందాము. మీకు కటింగ్ మొత్తం చూస్తే అర్థమవుతుంది. చూడండి ఇట్లా. ఇప్పుడు మనం ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి, ఇది ఆర్మ్ హోల్ దగ్గర. ఇదేంటంటే మనకు స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు ఇక్కడికి అని మనకు గుర్తుగా ఉంటుందన్నమాట ఆ డాట్. సో ఇప్పుడు చూడండి ఈ ప్రిన్సెస్ కట్ ఇలా కట్ చేసుకుంటున్నాం. చూడండి ఇది ఈ రెంటి మధ్య ఈ గ్యాప్ అనేది మనకి పర్ఫెక్ట్ షేప్ తెస్తుందండి. చాలా వరకు మనం ఆ గ్యాప్ తీసుకోవాలి. అలాగే దానికి ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఖర్చు తీసుకోవాలి. ఆ రెండు మర్చిపోకూడదు అనమాట. మెయిన్ అక్కడ చెస్ట్ దగ్గర ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఇవి మెయిన్ ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అనేది. చూడండి ఇట్లా వచ్చింది కదా, ఈ రెండు ఇలా మనం జాయిన్ చేసి కుట్టుకోవచ్చు అనమాట. సో ఈ గ్యాప్ వల్ల మనం ఇది స్టిచ్ చేయడం వల్లే మనకి ప్రిన్సెస్ కట్ షేప్ కరెక్ట్గా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. చూడండి మనం మామూలుగా నెట్ వేసుకునే పని అయితే పై వరకు అది కట్ చేసుకోవాలి, అది నేను చూపిస్తాను, అది కూడా మళ్ళీ సపరేట్గా. సో ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్, దీనికి ఎక్స్ట్రా ఏం తీసుకోవట్లేదు, 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ చెప్పాను కదా ఖర్చుకి వెళ్ళిపోతుంది, మామూలుగా కూడా ఖర్చుకి వెళ్తుంది మనకి. పైన షోల్డర్స్ దగ్గర కింద నడుము దగ్గర జాయింట్స్ వేసినప్పుడు ఒక 1 ఇంచ్ వెళ్తుంది. మనకి యాక్చువల్గా లెంత్ 14, బ్యాక్ లెంత్ వచ్చేసి మనం 15 తీసుకున్నాం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాతో. అదే ప్రిన్సెస్ కట్లో ఫ్రంట్ పార్ట్కి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట, ప్రిన్సెస్ కట్కి క్రాస్ వెళ్ళిపోతుంది కాబట్టి 16 తీసుకున్నాం. సో ఈ బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అండి, లెంత్ 15 తీసుకున్నాం అంతే. షోల్డర్ 7.5 సేమ్, చెస్ట్ కూడా 10 తీసుకుంటున్నాం. దీనికి కూడా ఎందుకంటే మనం ఇది బ్యాక్ హుక్స్ అనమాట, కొంచెం బ్యాక్న కాజాలు పట్టి ఉక్సులు పట్టి వేస్తాం కాబట్టి అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ వెళ్తుంది కాబట్టి దీనికి కూడా 9 ఇంచెస్ ఉన్న చెస్ట్ని 10 ఇంచెస్ తీసేసుకుంటున్నాం. దానికోసమే ఉక్సులు బ్యాక్ సైడ్ లేకపోతే మనం తీసుకొని అవసరం లేదు. సో ఇప్పుడు దీనికి చూడండి, దీనికి డీప్ నెక్ కదా, కొంచెం బ్యాక్ కదా, 9 ఇంచెస్తో పెడుతున్నాను. సేమ్ 4 ఇంచెస్ విడ్త్ నెక్. చూడండి సేమ్ 4 ఇంచెస్ నెక్ విడ్త్ అనమాట. అలాగే ఇక్కడ చూడండి మామూలుగా 7.5, ఇది మనం కొంచెం ఫిల్ట్లు వేసుకొని ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి. మనం వేస్తాం కదా 1 ఇంచ్ ఫిల్ట్లు వేస్తాం వెనక, సో దానికోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నెక్ లెంత్ వచ్చేసి 9, 9.5, 10 వరకు కూడా తీసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. సో దీనికి కూడా సేమ్ అండి, 3 ఇంచెస్ తీసుకోవాలా 3.5 తీసుకోవాలా అనేది, ఈ కరువు అనేది మన ఇష్టం అనమాట. డీప్ని బట్టి మనం ప్రిఫర్ చేయాలి. మామూలుగా అయితే 3 ఇంచెస్ 2.5 దాకా మనం 2.5 నుంచి 3.5 తీసుకుంటాం. ఇంకొంచెం కావాలనే వాళ్ళు ఒక 4 దాకా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ నెక్ కూడా చూడండి సేమ్, ఇది బ్యాక్ చూడండి, ఇది వచ్చేసి 3.5 లెంత్, 4 ఇంచెస్ విడ్త్ లెంత్తో నెక్. సో ఇక్కడ కూడా ఇలా మార్క్ పెట్టుకోండి చెస్ట్ దగ్గర. సో ఇప్పుడు ఇది కట్ చేయాలి యాక్చువల్గా మనం, కానీ నెట్ కట్ చేసినాకే నేను అది కట్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ సేమ్ మనం, ఇది మెయిన్ బ్లౌజ్ అనమాట. సో దీన్ని ఎగ్జాక్ట్ ఈ లైనింగ్ ఏదైతే మనం కట్ చేసుకున్నామో సేమ్ మొత్తం అలాగే కట్ చేసుకోండి.
మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇవన్నీ నెట్ సేమ్ ఎగ్జాక్ట్ తీసుకోవాలండి. కొంచెం కూడా మనకు ఖర్చు ఎక్స్ట్రా ఉండకూడదు అనమాట. ఇందులో మనం మామూలుగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటుంటాం, కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ తీసుకోవాలి. చూడండి ఇలా తీసుకున్నాము. ఇలాగనే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందామండి. చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ వేసుకోవాలి. మీరు అడ్జస్ట్ చేసుకొని క్లాత్ని బట్టి ఇది క్లాత్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి సేమ్ ఇలానే అనమాట. కొంచెం కూడా మనకి నెక్ అనేది షోల్డర్ అనేది అలాగే ఆర్మ్ హోల్ అనేది పక్కకు పోకుండా ఎగ్జాక్ట్ వేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి సేమ్. ఇప్పుడు ఏంటంటే మనం ఈ ట్రాన్స్పరెంట్ నెక్కి పైపింగ్ వేస్తాము, వెనక పొట్లీ బటన్స్ పెడతాము. ఇవి బ్యాక్ హుక్స్ అని చెప్పాను కదా, సో అందుకోసం అనేసి మనకి ఏదైతే ఇది ఏంటంటే ట్రాన్స్పరెంట్ వస్తుంది నెక్ మొత్తం. మనకి లైనింగ్ ఎంత ఉందో సేమ్ అంతేనే మనం కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక మనం లైనింగ్లో చెప్పాను కదా ఇది ట్రాన్స్పరెంట్ నెక్ అని చెప్పాను కదా, సో దానికోసమని మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా కరువులాగా. సో అంతవరకు కట్ చేసి ఆ లైనింగ్ ఏదైతే ఉందో అంతవరకు మనం తీసేసేయాలి. చూడండి ఇలాగా. సో ఇప్పుడు ఈ పీస్తో మనకు పని లేదు, జస్ట్ కింద వరకే మనకు అవసరం అనమాట. పైన అంతా ట్రాన్స్పరెంట్ వస్తుంది. మనం కాకపోతే నెట్ పైన నెట్ క్లాత్ కట్ చేసాం కదా, సో దానికోసం షేప్ ఉండాలని ఫస్ట్ కట్ చేయకుండా అలా వదిలేసామన్నమాట. తర్వాత కట్ చేసుకుంటున్నాం. బ్యాక్ పార్ట్ కూడా ఆ పార్ట్ కట్ చేసి తీసేసాం. చూడండి నెక్కి ట్రాన్స్పరెంట్ దానికి మధ్యలో ఉన్న క్లాత్ వరకు తీసేసాం. కాకపోతే ఇది ట్రాన్స్పరెంట్ క్లాత్ కదా, కాటన్ వేస్తే మనకి అస్సలు బాగోదు. సో అందుకోసం అనేసి మనం ఇక్కడ సాటిన్ క్లాత్ తీసుకున్నాం. ఈ సాటిన్ క్లాత్ కూడా ఎగ్జాక్ట్ మనం కాటన్ లైనింగ్ ఎలా కట్ చేసామో ఈ సాటిన్ లైనింగ్ కూడా సేమ్ అలాగే కట్ చేయాలండి. సేమ్ అదే పెట్టి ఎగ్జాక్ట్ కట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సాటిన్ కాటన్ రెండు కలిపి కుట్టుకొని నెట్ అటాచ్ చేసుకుంటాం అనమాట. అప్పుడు ఏంటంటే మనకి నెట్ కింద సాటిన్ ఉంటుంది కాబట్టి షైనింగ్గా ఉంటుంది, లుక్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ మనమైతే ఇక్కడ చూడండి ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను బ్యాక్ పార్ట్ వరకు మనకి ఎలా వస్తుంది ట్రాన్స్పరెంట్ అంటే. మనం కట్ చేసి తీసాం కదా, సో అందుకోసం చూడండి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఉంది కదా ఏదైతే అది కాటన్ లోపల ఉండాలి, సాటిన్ పైన ఉండాలన్నమాట. మనకి షైనింగ్గా కనపడేది మనకి నెట్ మీద అది కనపడాలి కాబట్టి సో అది పైన పెట్టుకోవాలి. సో చూడండి ఇప్పుడు ఇది నెట్ వేసుకుంటున్నాం. చూడండి నెక్ ఇది చెప్పాను కదా, నెక్ డీప్ అనేది మీ ఇష్టం అండి, ఇంతనేం లేదు. ఒక్కొక్కరు కొంచెం ఇంకా డీప్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇంకా డీప్ వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి మధ్యలో మనం ఉక్సులు అవి వస్తాయి, ఉక్సులు కాజాలు వస్తాయి. నెక్కి వచ్చేసి పైపింగ్ చేస్తామన్నమాట. లోపల లైనింగ్లు రెండు అది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను ఎలా కుట్టాలి అనేసి. సో ఇప్పుడు ఇది ప్లెయిన్ క్లాతే మిగిలిందండి నెట్లో. మనం ఇది హ్యాండ్స్కి వేసేసుకుంటున్నాము. సో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మనం ఫస్ట్ అయితే. ఇది మనం ఉన్న క్లాత్ని బట్టి చూసుకోవాలండి. ఇది ఎడ్జెస్ కొంచెం ప్లెయిన్గానే ఇచ్చాడనమాట, ప్లెయిన్ నెట్ బ్లౌజ్కి 2 sides. సో ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం, ఇంకా క్లాత్ లేదు, సో ఉన్న ప్లెయిన్నే మనం వేసుకుంటున్నాము. మనకి హ్యాండ్ 4 అండి, ఒక 1 inch మనం ఫోల్డింగ్ అనమాట మనకి నెట్ ఎడ్జెస్ అనమాట. ఇది కొంచెం జిగ్జాగ్ లాగా అలా చేస్తే బాగోదు, సో ఫోల్డ్ చేస్తాం. సో అందుకనేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 inches పెట్టుకుంటున్నాము. ఇక్కడ ఒక 3 inches ఊరికి అలా డౌన్ లాగా చేసుకోవాలి. ఇది ఆర్మ్ హోల్ షేప్ తీయడానికి నేను చాలా వీడియోస్లో చెప్తుంటాను కదా. లేదంటే మీ దగ్గర బ్లౌజ్ ఉంటే దాన్ని హ్యాండ్స్ వేసి ఎగ్జాక్ట్ అలా తీసేసుకోండి. ఈ ఎడ్జ్ని అయితే ఇలా ఫోల్డ్ చేయడానికి అనమాట హ్యాండ్. సో ఇక్కడ మనం ఏదైతే కట్ చేస్తున్నాం ఇదంతా ఆర్మ్ హోల్ దగ్గర వస్తుంది మనకి జాయింట్. చూడండి మీకు ఇలా రాకపోతే మీరు ఓల్డ్ది హ్యాండ్ ఉంటుంది కదా అది వేసుకొని తీసుకోవచ్చు. ఇంక ఇంతే అండి, మనకి కటింగ్ అంతా అయిపోయింది, ఇంకేం లేదు. సో ఇలా ఇది ఉంటే మనం ఉక్సులు కాజాల పట్టికి వేసుకోవచ్చు. నేను అది స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇంకా మన కటింగ్ అనేది అయిపోయింది, మనం స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఎలా చేయాలో. సో కంప్లీట్గా కటింగ్ అయితే ఇదే అండి.